హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. సో ఈ వీడియోలో మీకు ఒక శాంపిల్ వీడియోగా ఇంగ్లీష్ పెడగాజీలోని ద ఎన్పిఈ 1968 అనేటువంటి వీడియోని మీకు శాంపిల్ వీడియోగా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎన్పిఈ అంటే ద నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. ఇదే మనకి ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీగా కూడా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎన్పిఈ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి పీరియడ్లో స్టార్ట్ అయింది, ఇంకా దీని రికమెండేషన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ శాంపిల్ వీడియోలో మీకు వివరించడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన యొక్క కోర్సెస్ గురించి, యాప్ గురించి ఒక 2 మినిట్స్ మాత్రం తీసుకుంటాను. తర్వాత లెట్ us డిస్కస్ ద ఎన్పిఈ. ఓకే, రైట్. సో మీకందరికీ తెలుసు, సో మన ఇంగ్రాలిట్ యాప్లో మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. సో ఆ కోర్సెస్లో మనకి మెయిన్గా తెలంగాణ స్టేట్ ఇంగ్లీష్ డిఎల్ జేఎల్ కోర్స్ అనేటువంటిది ఉంది. సో ఇది మనకి గురుకులాకి పనికి వస్తుంది, అలాగే టీఎస్పిఎస్సి జేఎల్ కూడా పనికి వస్తుంది. సో ఇది మనము కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం సిలబస్ ప్రకారము క్లాసెస్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు కనుక ఈ కోర్స్ అనేది తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా మీకు మొత్తం సిలబస్ కూడా అన్‌లాక్ అవుతుంది. ఇంకా ఇందులో మీకు వీడియో క్లాసెస్ వస్తాయి. ఫ్రీ పీడిఎఫ్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా 10 మినిట్స్‌లో పంపించేస్తాము. ఇంకా మీకు ప్రతి చాప్టర్‌కి కూడా ప్రాక్టీస్ టెస్ట్‌లు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మనకి డైలీ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లు, మంత్లీ టెస్ట్‌లు అనేటువంటివి కూడా మనం కండక్ట్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే గ్రాండ్ టెస్ట్‌లు కూడా చివరిలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మీకు 2500. ఇంకా ఈ వ్యాలిడిటీ వచ్చేసి 2 ఇయర్స్ వరకి ఉంటుంది. సో ఈ కోర్స్‌ని ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే సో యూ కెన్ కాంటాక్ట్ మీ. సో నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే తెలంగాణ గురుకులకు సంబంధించినటువంటి టీజీటీ, పీజీటీ కోర్సు. ఇది పేపర్ 2 పెడగాజీ, ఇంకా పేపర్ 3 లిటరేచర్ కంటెంట్ గ్రామర్ 2 కూడా కలిపి ఒకే కోర్సులో మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని కాస్ట్ ఎంత అంటే 2499. దీనికి కూడా 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇచ్చాము. సో ఇక్కడ కూడా మీకు వీడియో క్లాస్ వస్తాయి, ఫ్రీ పీడిఎఫ్స్ వస్తాయి. ప్రతి టాపిక్‌కి ప్రాక్టీస్ టెస్ట్‌లు అనేటువంటివి కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా? సో దీనికి సంబంధించి కూడా మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో మీరు ఈ నంబర్‌కి 7799691177 అనేటువంటి నా నంబర్‌కి కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ. సో నెక్స్ట్ వచ్చేసి కేవలం పేపర్ 2 పెడగాజీ మాత్రమే ఉండే విధంగా ఒక కోర్స్ అనేటువంటిది ఫార్మ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 1600. సో దీని వ్యాలిడిటీ 1 ఇయర్ ఇవ్వడం జరిగింది. సో ఈ పేపర్ 2 టీజీటీ, పీజీటీ ఇంకా జేఎల్ మూడిటికి కూడా పనికొచ్చే విధంగా ఈ సిలబస్ అనేది ఉంటుంది. పేపర్ 2 పెడగాజీ అనేటువంటిది. సో ఇందులో ఒక చిన్న సర్ప్రైజింగ్ లాగా పెట్టడం ఏంటి అంటే ఫ్రీ బుక్ అనేటువంటిది దీనికి మీ అడ్రస్‌కి పంపడం అనేది జరుగుతుంది. మీరు ఈ కోర్స్ కనుక తీసుకొని మీ అడ్రస్‌ని నా వాట్సాప్ నంబర్ 7799691177 జస్ట్ మీరు గనక నాకు మీ అడ్రస్ పంపిస్తే సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రము ఈ 344 పేజెస్ పేపర్ 2 ఏదైతే ఉందో పెడగాజీ, సో దానికి సంబంధించిన మెటీరియల్ అనేటువంటిది మీకు బుక్ రూపంలో పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? 7 వర్కింగ్ డేస్‌లో మీ దగ్గరికి ఈ బుక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ 7799691771 అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీకి కూడా మనము డీఎస్సీ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి కోర్స్‌ని కంప్లీట్ కోర్స్‌ని పెట్టినాము. ఇందులో మీకు గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ కంప్లీట్ మొత్తం వస్తాయి. దీనికి కూడా కాస్ట్ మనం 2499 పెట్టాము. సో దీనికి కూడా మీకు ఫ్రీ మెటీరియల్స్, ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అంటే పీడిఎఫ్స్, ఇంకా మీకు ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్, ఇంకా చాప్టర్ వైస్ టెస్ట్‌లు ఇలాంటివన్నీ కూడా దీనికి కూడా మీకు రావడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఓకేనా? సో ఇందులో మనం చూసినట్లయితే వీడియో క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైస్ ప్రాక్టీస్ టెస్ట్‌లు, ఫ్రీ పీడిఎఫ్స్, ఇంకా డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ గ్రాండ్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా ఈ కోర్సెస్ అన్నిట్లో కూడా మీకు రావడం అనేటువంటిది జరుగుతుంది. మీరు మన యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సో గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి అక్కడ ENGRALIT అని టైప్ చేసి జస్ట్ మీకు ఇలాంటి లోగోతో ఉన్నటువంటి యాప్ అనేది కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న ఫ్రీ కంటెంట్ మొత్తం కూడా చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే, సాటిస్ఫై అనుకుంటే
మీరు మన కోర్సెస్ అనేటువంటివి పర్చేజ్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో కంపల్షన్. సో, ఇంకొక విషయం ఏంటి అంటే మన టీచింగ్ అనేటువంటిది బైలింగ్వల్‌లో ఉంటుంది. సో, మీకు ఖచ్చితంగా క్లాసెస్ అనేవి చక్కగా అర్థమవుతాయి. సో, మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా వచ్చినా సరే ఆ టాపిక్ పైన అది లిటరేచర్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, పెడగాజీ కావచ్చు, వాటెవర్ ద టాపిక్ ఇట్ ఈస్, ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా దానిపైన నాలెడ్జ్ వస్తుంది. ఆ గ్యారంటీ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు. ఓకేనా? ఇంకా మీకేదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా నాతో మాట్లాడొచ్చు. మీ డౌట్స్ అనేటువంటివి క్లారిఫై చేస్తూ ఉంటాను నేను. సో, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. సో, మై ఫోన్ నంబర్ ఈస్ 7799691771 అండ్ థిస్ ఈజ్ ఎం బాలాజీ. ఓకే. సో, ఇది బ్రీఫ్‌గా మన యొక్క కోర్స్ గురించి. సో, మీరొకసారి మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి కంటెంట్, ఫ్రీ కంటెంట్ చూడండి. మీకు మొత్తం గూడా సాటిస్ఫై అయితేనే ఇఫ్ యూ ఫీల్ ఓకే విత్ దట్, సో, దెన్ యూ కెన్ పర్చేజ్ ద కోర్స్. ఓకేనా? దేర్ ఈజ్ నో కంపల్షన్. ఇంక మనము స్టార్ట్ చేద్దాం. ద నేషనల్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Hello friends, welcome to ENGRALIT. In this class, we are going to discuss the NPE 1968. ఈ క్లాస్లో మనం NPE 1968 గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా అసలు NPE అంటే ఏంటి అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. NPE అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. సో, ఇలాగా ఎడ్యుకేషన్ పైన వచ్చినటువంటి ఒక నేషనల్ పాలసీ అనేటువంటిది 1968లో రావడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇందులో మనం ముందుగా ఇంట్రడక్షన్ అనే దాన్ని చూద్దాము. ఓకేనా? అంటే ఈ NPE యొక్క ఇంట్రడక్షన్‌ని చూద్దాము. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ announced first national policy on education in 1968, which was recognized as radical restructuring. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అంటే NPE 1968 అనేటువంటిది ఓకేనా? ఎవరి పీరియడ్‌లో ఇంట్రొడ్యూస్ చేయబడింది అనేసి ఒక క్వెషన్ అడగొచ్చు మనల్ని. సో, అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏంటి? సో, ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ యొక్క ఓకేనా? ఇందిరా గాంధీ యొక్క పీరియడ్‌లో 1968లో ఒక నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం లేదా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో, దాన్నే మనం ద NPE 1968 అనేసి అంటున్నాము. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే ఇది ఏదైతే ఉందో ఈ NPE అనేటువంటిది ద ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చేయబడినటువంటి ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇందిరాగాంధీ గారి పీరియడ్‌లో మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ పీరియడ్‌లో 1968లో ఓకే. దీన్ని చేపట్టడం జరిగిందనమాట. సో, ఈ ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968ని ఏమంటారు అంటే రాడికల్ రిస్ట్రక్చరింగ్ అనేసి అంటారు. రాడికల్ రిస్ట్రక్చరింగ్ అంటే పునర్నిర్మాణం అంటారనమాట. అంటే తిరిగి నిర్మించడము. అంటే ఎడ్యుకేషన్ పాలసీల్లో చాలా చేంజెస్‌ని తీసుకురావడం అనేది జరిగింది ఈ NPE 1968 తోటి. అందుకని దీన్ని ఒక రాడికల్ రిస్ట్రక్చరింగ్ అని కూడా అంటారనమాట. గుర్తుంచుకోండి. సో, విచ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వాస్ కాల్డ్ ఆర్ రికగ్నైజ్డ్ యాస్ రాడికల్ రిస్ట్రక్చరింగ్ అని కూడా అడగొచ్చు. సో, అప్పుడు మీ ఆన్సర్ ఏంటి? ద NPE 1968. ఓకేనా? ఈ NPE 1968 అనేటువంటిది ఎవరు అనౌన్స్ చేశారు? ఇందిరాగాంధీ గారు అనౌన్స్ చేశారు. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్. ఓకేనా? అండ్ ఇట్ వాస్ అనౌన్స్డ్ ఇన్ 1968 అనమాట. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ కొఠారి కమిషన్. మరి ఈ NPE 1968 అనేటువంటిది దేని యొక్క రికమెండేషన్స్ ద్వారా అనౌన్స్ చేయబడింది అని అడిగితే కొఠారి కమిషన్ యొక్క రికమెండేషన్స్ ద్వారా
ఈ ఎన్‌పిఈ 1968 అనేటువంటిది అనౌన్స్ చేయబడింది. ఓకేనా? బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ అండ్ రికమెండేషన్ ఆఫ్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ యొక్క రిపోర్టు, దాని యొక్క రికమెండేషన్స్ ద్వారా ఆధారపడి ద గవర్నమెంట్ ఆఫ్ ఇందిరా గాంధీ అనౌన్స్డ్ ఫస్ట్ ఎన్‌పిఈ ఇన్ 1968. సో, ఫస్ట్ ఎన్‌పిఈ, ఫస్ట్ నేషనల్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు అంటే 1968లో అనౌన్స్ చేయబడింది. టు ప్రపోజ్ ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద ఏజ్ ఆఫ్ 14. చూసారా? సో, ఈ ఎన్‌పిఈ 1968లో ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఏం ప్రపోజ్ చేశారు అంటే, ఈక్వల్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అంటే కులము, మతము, జెండరు ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరికీ కూడా ఈక్వల్‌గా ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించాలి అని చెప్పారు. అండ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఫ్రీ. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. చదువు అనేది వ్యాపారం కాదు. సో, చదువు అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ కంపల్సరీ, కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద ఏజ్ ఆఫ్ 14. 14 ఇయర్స్ ఏజ్ వరకి కంపల్సరీ నిర్బంధ విద్యా చట్టం, నిర్బంధ విద్య అనేటువంటిది అందించాలి. 14 ఇయర్స్ వరకి పిల్లలు చదువుకోవాలి. కంపల్సరీ చదువుకోవాలి. అనేటువంటి వాటిని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో, దీస్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ కొఠారి కమిషన్ అని కూడా చెప్పొచ్చు మనం. అంటే కొఠారి కమిషన్ అనేటువంటి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇంకా రికమెండేషన్స్ ద్వారా ఇందిరా గాంధీ గారి యొక్క గవర్నమెంట్ 1968లో ఫస్ట్ నేషనల్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేయడం, అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఇందులో ప్రపోజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే, ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అనేటువంటివి, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది, కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద ఏజ్ ఆఫ్ 14 అనేటువంటివి వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వి షుడ్ రిమెంబర్. ఓకేనా? కొఠారి కమిషన్ రికమెండెడ్ ద గవర్నమెంట్ టు ఇష్యూ గైడెన్స్ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అథారిటీస్ టు ఇంప్లిమెంట్ ద కొఠారి కమిషన్. అంటే ఈ కొఠారి కమిషన్ వచ్చేసి ఏం చెప్పింది అంటే, తను ఇచ్చినటువంటి రికమెండేషన్స్‌ని కంపల్సరీ సో, స్టేట్ గవర్నమెంట్స్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్స్, ఇంకా వాటికి సంబంధించినటువంటి అథారిటీస్‌ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాయి. కొఠారి కమిషన్ యొక్క రూల్స్ అండ్ వాటెవర్ దే హావ్ రిపోర్టెడ్, వాటెవర్ దే హావ్ రికమెండెడ్ వాటిని కంపల్సరీ మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయండి అనేసి కొఠారి కమిషన్ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట గవర్నమెంట్‌ని. సో, ఇన్ 1967 ఏ కమిటీ ఆఫ్ ఎంపీస్. సో, 1967లో ఏం జరిగింది అంటే, ఒక కమిటీ ఆఫ్ ఎంపీస్ అనేటువంటిది పెట్టడం జరిగిందనమాట. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వీళ్ళకి సంబంధించి ఒక కమిటీ. ఆఫ్ ఆల్ ద parties constituted by Government of India to prepare the draft on NPE, and the draft was prepared and accepted by the Central Advisory Board of Education CABE. అంటే అసలు ఈ ఎన్‌పిఈ ఓకేనా 1968 అనేటువంటిది ఏ విధంగా బయటికి రాబడింది అంటే, ఇందులో కొఠారి కమిషన్ యొక్క రికమెండేషన్స్, వాళ్ళ యొక్క సజెషన్స్, వాళ్ళ యొక్క రిపోర్టు వీటిని తీసుకోవడం జరిగింది. అలాగే ఒక కమిటీ ఓకేనా? ఎంపీస్ యొక్క కమిటీ, ఒక కమిటీ అనేటువంటిది 1967లో సో, దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అన్ని పార్టీస్ కూడా జాయిన్ అయ్యాయన్నమాట. నాట్ ఓన్లీ ద రూలింగ్ పార్టీ. సో, అన్ని పార్టీస్ కలిసి ఒక డ్రాఫ్ట్‌ని రెడీ చేశాయి. సో, ఆ డ్రాఫ్ట్ దేనిపైన అంటే ఎన్‌పిఈ పైన. ఆ డ్రాఫ్ట్‌ని మళ్ళీ రిఫైన్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేశారు గవర్నమెంట్ అనేటువంటిది. దేని ద్వారా యాక్సెప్ట్ చేయబడింది అంటే అది ఇట్ వాస్ యాక్సెప్టెడ్ బై ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ CABE, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ 1967 డ్రాఫ్ట్ అనేటువంటిది ఎవరి చేత యాక్సెప్ట్ చేయబడింది అంటే CABE చేత యాక్సెప్ట్ చేయబడింది. మిసెస్ ఇందిరా గాంధీ వాస్ ద PM ఆఫ్ ఇండియా అట్ దిస్ టైమ్. సో, ఆ టైంలో ఈ 1968 ఎన్‌పిఈ, ద ఫస్ట్ ఎన్‌పిఈ నేషనల్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మనకి PMగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరున్నారు అంటే మిసెస్ ఇందిరా గాంధీ గారు ఉన్నారు. ఓకేనా? ఇదంతా కూడా ఏంటి అంటే ఇంట్రొడక్షన్ అనమాట.
ఇంట్రొడక్షన్ మనకి చెప్తుంది. అసలు ఈ ఎన్‌పీఈ అనేటువంటిది ఏ విధంగా ఇంప్లిమెంట్ అనేది కాబడింది అనేసి. సో, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుందాము అంటే, లెట్ అస్ డిస్కస్ రికమెండేషన్స్ ఆఫ్ ఎన్‌పీఈ 1968. సో, ఇప్పుడు మనము ఈ ఎన్‌పీఈలో ఉన్నటువంటి రికమెండేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఓకేనా? అంటే చాలా రికమెండేషన్సే ఉన్నాయి. నియర్లీ 10+ ఆర్ 15+ రికమెండేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మెయిన్‌వన్నీ తీసుకొని మీకోసం ఇవ్వడం జరిగింది. సో, వీటిల్ని వన్ బై వన్ మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో, ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కంపల్సరీ ఎడ్యుకేషన్ వాళ్ళు 14 ఇయర్స్ వచ్చేవరకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి అనేసి పెట్టారనమాట. ప్రవేశపెట్టారు. దే రికమెండెడ్ యాక్టివ్ ఎఫర్ట్స్ షుడ్ బి డన్ ఫర్ ద ఎర్లీ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలిసీ. ఇది గుర్తుంచుకోండి. సో, డీపీఎస్‌పీ అంటే ఏంటి అని అడగొచ్చు. ఓకేనా? డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలిసీ. అండర్ ఆర్టికల్ 45 ఆర్టికల్ నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ నంబర్ 45. స్టేట్స్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14. సో, 14 ఇయర్స్ ఏజ్ ఉండేటువంటి వాళ్ళకి, పిల్లలకి అప్పటి వరకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఇది ప్రతి స్టేట్ యొక్క బాధ్యత అనేసి చెప్పడం జరిగింది. అండర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఓకేనా? అంటే రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం ప్రకారము కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంకా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రతి స్టేట్ కూడా ఇవ్వాల్సిందే. ప్రతి చైల్డ్‌కి ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏజ్ ఆఫ్ 14 వరకి కూడా వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేసి చట్టంలాగా తీసుకొని రావడం జరిగిందనమాట. దట్ టెల్స్ అది ఎక్కడ చెప్పబడింది అంటే ఆర్టికల్ 45 డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలిసీ అనేటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టు రెడ్యూస్ ద వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ద స్కూల్ సూటబుల్ ప్రోగ్రామ్ షుడ్ బి డెవలప్డ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ చైల్డ్ హూ ఈజ్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ ద ప్రిస్క్రైబ్డ్ కోర్స్. అంటే వేస్టేజ్ అనేటువంటి దాన్ని, స్టాగ్నేషన్ పనికి రాకుండా ఇట్లా ఉండేటువంటి ఆ విషయాలన్నిటిని కూడా ఆ స్కూల్ ప్రోగ్రామ్స్‌లోంచి రిమూవ్ చేసేసి యాక్టివ్‌గా టీచర్ స్టూడెంట్ రిలేషన్‌షిప్స్‌ని డెవలప్ చేస్తూ, సో, ఇంకా వచ్చేసి స్టూడెంట్స్ అందరిని కూడా ఎన్రోల్ చేపించి స్కూల్‌లో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఎడ్యుకేషన్ కోర్సెస్ అంటే స్టాండర్డ్ 1, స్టాండర్డ్ 2, స్టాండర్డ్ 3 ఇట్లాగా వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ ఎడ్యుకేషన్‌ని కంప్లీట్ చేసే విధంగా చూడాలి ప్రతి స్టేట్ కూడా అనేసి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో, ఎన్ని ఇయర్స్ వరకి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. ఓకే. దెన్ స్టేటస్, ఎమాల్యుమెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్. సో, ఇక్కడేంటి అంటే స్టేటస్, ఎమాల్యుమెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్. టీచర్స్ మస్ట్ బి పెయిడ్ సాటిస్ఫాక్టర్లీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్‌గా ఇవ్వబడింది. అప్పటి వరకి బతకలేక బడిపంతులు అన్నట్లుగా ఉండిందనమాట. అంటే వాళ్ళకి టీచర్స్‌కి సాలరీస్ అనేటువంటివి తక్కువొచ్చేటివి. అంతేకాకుండా ఆ సాలరీస్ కూడా రెగ్యులర్‌గా వచ్చేటివి కాదనమాట. సో, కాబట్టి ఇక్కడ ఈ ఎన్‌పీఈ 1968లో ఉన్నటువంటి మరొక విషయం ఏంటి అంటే టీచర్స్‌కి సాటిస్ఫాక్టరీగా పేమెంట్ అనేది ఉండాలి. వాళ్ళ సాలరీస్ అనేవి సో, వాళ్ళు ఇంకా వేరే విధంగా ఆలోచించకుండా వాళ్ళ కంప్లీట్ కాన్సంట్రేషన్ అనేది పిల్లలకి టీచ్ చేసే దానిపైనే పెట్టాలి అంటే, వాళ్ళ అవసరాలు తీరే విధంగా వాళ్ళ సాలరీస్ ఉండాలి. సో, వాళ్ళ క్వాలిఫికేషన్స్‌ని బట్టి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్‌ని బట్టి దే హావ్ టు బి పెయిడ్ సాటిస్ఫాక్టర్లీ అనేటువంటిది ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ఎన్‌పీఈ 1968లో. దేర్ షుడ్ బి ఇండిపెండెన్స్ ఫర్ టీచర్స్ సో దట్ దే కెన్ డూ రీసెర్చ్ అండ్ పబ్లిష్ ఇట్. అంటే టీచర్స్‌కి కొంత ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి అనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో, దీనివల్ల టీచర్స్ వచ్చేసి వాళ్ళు పర్టిక్యులర్ సబ్జెక్ట్స్‌లో, పర్టిక్యులర్ ఏరియాస్‌లో రీసెర్చ్ చేసి వాటిని పబ్లిష్ కూడా చేయగలిగేటువంటి ఇండిపెండెన్స్‌ని వాళ్ళకివ్వడం జరిగింది. దెన్ ఇన్ సర్వీస్ టీచింగ్ కోర్సెస్ షుడ్ బి గివెన్ మెనీ ప్రిఫరెన్సెస్. అంటే వాళ్ళు ఇన్ సర్వీస్‌లో ఓకేనా? సో, వాళ్ళు టీచింగ్ కోర్సెస్ అనేటువంటివి వాళ్ళకి మెనీ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పబడిందనమాట. సో, ద నెక్స్ట్ వన్ ఈజ్ డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్. సో, లాంగ్వేజెస్‌లో డెవలప్‌మెంట్ అనేది ఉండాలి అని కూడా చెప్పింది. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రిలేటెడ్ టు లాంగ్వేజెస్ కాబట్టి. రీజనల్ లాంగ్వేజ్
is important for the people to express their talent. They can better understand in their own language, less hesitation to express, etc. అంటే రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంటే అని చెప్పడం జరిగింది ఈ ఎన్పిఈ 1968లో. ఎందుకని అంటే రీజనల్ లాంగ్వేజ్లో దే కెన్ అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే. అట్ ద సేమ్ టైమ్ దే కెన్ ఎక్స్ప్రెస్ ఫ్రీలీ అండ్ దే డోంట్ గెట్ ఎనీ హెజిటేషన్ కదా. రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడేదానికి ఎందుకు హెజిటేషన్, మనకి చాలా హ్యాపీగా మాట్లాడేస్తాము. కాబట్టి రీజనల్ లాంగ్వేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. డోంట్ నెగ్లెక్ట్ ద రీజనల్ లాంగ్వేజ్ అని కూడా చెప్పడం జరిగింది దీని ద్వారా. అండ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయబడిందనమాట. ఓకే. సో ద గవర్నమెంట్ షుడ్ ఇంప్లిమెంట్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా సిస్టమ్ అట్ ద సెకండరీ స్టేజ్ which include modern Indian languages apart from Hindi, English in the Hindi speaking states and of Hindi along with the regional language and English in the non-Hindi speaking states. సో మనం ఆల్రెడీ ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. సో ఆ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఇక్కడ స్టేట్స్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ హిందీ, సాంస్క్రిట్, ఇంకా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని, వీటన్నిటిని కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే సో ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. అంటే హిందీ అనేది మన అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంకా అదర్ మోడర్న్ లాంగ్వేజ్ లేదా అదర్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ కూడా తీసుకోవచ్చు. సాంస్క్రిట్ని కూడా డెవలప్ చేయాలని చూశారనమాట ఆ టైంలో. దెన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్గా కూడా రావడం అనేది జరిగిందనమాట. ఇంకా రీజనల్ లాంగ్వేజ్ అనేది ఎలాగో ఉంటుంది. రీజనల్ లాంగ్వేజెస్ కూడా డెవలప్ కావడం జరిగింది దీనివల్ల. నెక్స్ట్ ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్లో అందరికీ కూడా ఈక్వలైజేషన్ అనేటువంటిది రావడం చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఉండాలి. వాళ్ళ క్యాస్ట్ కాదు, వాళ్ళ రిలీజియన్ కాదు, వాళ్ళ సోషల్ స్టేటస్ కాదు, వాళ్ళ జెండర్ కాదు, ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు. సో ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అనేటువంటిది అందాలి అని ఈ ఎన్పిఈ 1968 చెప్పడం జరిగింది. కామన్ స్కూల్స్ షుడ్ బి స్టార్టెడ్ అండ్ స్టాండర్డ్ షుడ్ బి ఎన్హాన్స్డ్. ఓకేనా. కామన్ స్కూల్స్ అంటే ఏంటి? దట్ ఈస్ ద స్కూల్ విచ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. అక్కడ అందరూ ఈక్వలే. ఓకేనా. అలాంటి స్కూల్స్ని, కామన్ స్కూల్స్ని స్టార్ట్ చేశారు. అలాగే ఆ స్కూల్స్లో స్టాండర్డ్స్ అనేటువంటి వాటిని ఎన్హాన్స్ చేయడం జరిగింది. దేర్ షుడ్ బి అడ్మిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బట్ ద రైట్స్ ఆఫ్ ఎ మైనారిటీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండర్ ద ఆర్టికల్ 30 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మెరిట్ లిస్ట్ని బట్టి స్కూల్స్లో సీట్స్ అనేటువంటివి కేటాయించాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ అనేవి కేటాయించాలి. కాకపోతే ఒక బేసిక్ ఏంటి అంటే రైట్స్ ఆఫ్ మైనారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మైనారిటీస్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అనేటువంటివి వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈ మైనారిటీ యొక్క రైట్స్ గురించి ఈ ప్రొటెక్షన్ అనేటువంటిది ఆర్టికల్ 30లో చెప్పడం అనేది జరిగింది. దెన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గర్ల్ ఎడ్యుకేషన్. సో ఆడపిల్లలకు కూడా ఎడ్యుకేషన్ అనే దాన్ని ఇప్పించాలి. దే ఆర్ ఆల్సో ఈక్వల్ లైక్ బాయ్స్. సో అప్పుడు ఏంటి అంటే 1968 ఇలాంటి టైంలో గర్ల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. సో కాబట్టి గర్ల్స్ షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ లైక్ బాయ్స్ అనేసి కామన్ స్కూల్స్ని పెట్టడం జరిగింది. గర్ల్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి అనేసి తీర్మానించడం జరిగింది. దెన్ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ ఫర్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో అనగదొక్కబడినటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి సో ఆ టైంలో 1968 అంటే అప్పుడు ఇంకా రిజిడ్గా ఉండేటివి క్యాస్ట్ సిస్టమ్స్, రిలీజియస్ సిస్టమ్స్ అంతా కూడా. ఓకేనా. సో ఇలాంటి టైంలో అప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నటువంటి సో ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ కావచ్చు లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి మనం ఎడ్యుకేషన్లో అనేసి తీర్మానించి దానికోసం ఎఫర్ట్స్ కూడా పెట్టడం అనేటువంటిది జరిగింది ఈ 1968 ఎన్పిఈలో. దెన్ స్పెషల్ ఎంఫసిస్ షుడ్ బి మేడ్ ఆన్ ద ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్. సో ఇంకా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్కి కూడా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాలి.
సో, వాళ్ళని రెగ్యులర్ స్కూల్స్‌లో మేము చేర్చుకోము అని చెప్పేదానికి లేదు. ఓకేనా? ఎనేబ్లింగ్ ద హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ టు స్టడీ ఇన్ ద రెగ్యులర్ స్కూల్స్. దే హావ్ ద రైట్ టు స్టడీ ఇన్ ద రెగ్యులర్ స్కూల్స్. ఈ కామన్ స్కూల్స్ అనేటువంటి వాటిలో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కూడా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ చేసుకోవాలి. మేము చేసుకోము అని చెప్పేదానికి రూల్ ఎక్కడ కూడా లేదు. ఓకేనా? కంపల్సరీ వాళ్ళని కూడా జాయిన్ చేపిచ్చుకోవాలి. వాళ్ళకి అనుగుణంగా కూడా టీచర్స్ టీచ్ చెయ్యాలి అనేసి ఇందులో చెప్పబడింది. అంటే ఇక్కడ ఈక్వలైజేషన్ చూసారా? ఈ ఈక్వలైజేషన్ అనేటువంటిది సో, క్యాస్ట్ పరంగా కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ పరంగా, ఫిజికల్లీ, మెంటల్లీ, గర్ల్స్ ఇలా ఏమి కూడా లేదనమాట. అందరూ ఈక్వల్‌గా చదువుకోవచ్చు అని చెప్పిందే ఈ ఎన్‌పీఈ 1968. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ టాలెంట్. టాలెంట్‌ని ఐడెంటిఫై చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. సో, ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ టాలెంటెడ్ ఇండివిడ్యువల్స్ షుడ్ బి ఎన్హాన్స్డ్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ డైవర్స్ ఫీల్డ్స్ షుడ్. అంటే టాలెంటెడ్ ఇండివిడ్యువల్, టాలెంటెడ్ స్టూడెంట్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసి వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ అనేటువంటివి కలిగించే విధంగా డెవలప్ చేయాలని చెప్పింది. దెన్ ద నెక్స్ట్ వన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నేషనల్ సర్వీస్. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా వాళ్ళకుంటే రేపు ఫ్యూచర్‌లో వాళ్ళు ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు చక్కగా ఆ పని చేసుకుంటూ నేషనల్ సర్వీస్ అనేది కూడా చేయొచ్చు కదా! అనేసి కూడా ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌ని ఇందులో యాడ్ చేశారనమాట. సెవరల్ ప్రోగ్రామ్స్ షుడ్ బి ఇంక్రీజ్డ్ సో దట్ ద స్కూల్ అండ్ ద కమ్యూనిటీ వర్క్ ఇన్ మ్యూచువల్ సర్వీస్ అండ్ సపోర్ట్. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌ని ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల స్కూల్‌కి ఇంకా కమ్యూనిటీకి మధ్య రిలేషన్స్ అనేవి పెరగడం జరిగిందనమాట. స్కూల్ అనేటువంటిది కమ్యూనిటీ కోసం పనిచేస్తుంది. కమ్యూనిటీ అంటే సొసైటీ అనేటువంటిది స్కూల్ కోసం పనిచేస్తుంది. ఈ విధంగా మ్యూచువల్ సర్వీస్ అండ్ సపోర్ట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేశారనమాట. ఓకేనా? దెన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నేషనల్ సర్వీస్ త్రూ ప్రాపర్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంక్రీజ్డ్. అంటే పిల్లలకి కొన్ని వర్క్స్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ వచ్చేలాగా, ఇంకా నేషనల్ సర్వీస్ అనేటువంటి దానిపైన కూడా వాళ్ళకి అవగాహన అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ఇట్ హ్యాపెండ్ త్రూ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ అనమాట. దెన్ ద ఎంఫసిస్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్ షుడ్ బి ఆన్ సెల్ఫ్ హెల్ప్ క్యారెక్టర్ ఫార్మేషన్ అండ్ ఆన్ డెవలపింగ్ ఏ సెన్స్ ఆఫ్ సోషల్ కమిట్మెంట్. సో, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్‌లో వాళ్ళ పైన వాళ్ళు ఆధారపడే విధంగా, అంటే ఇండిపెండెంట్ బిహేవియర్ అనేటువంటిది వాళ్ళకి వచ్చే విధంగా, ఇంకా వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది బెటర్‌గా ఉండే విధంగా, ఇంకా సోషల్ కమిట్మెంట్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసే విధంగా వాళ్ళలో కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఈ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇంకా నేషనల్ సర్వీస్‌కి సంబంధించి ఇక్కడ వాళ్ళు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే వీటికి సింపుల్‌గా మనం ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పొచ్చు అంటే ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా? ఇట్లాంటివి మనం ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చనమాట. ఓకేనా? అంటే వీటి ద్వారా ఏమవుతుంది అంటే సో, వాళ్ళు ఈ ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళు దే కెన్ ఇంప్లిమెంట్ అనమాట. సో, సొసైటీ తోటి రిలేషన్ ఉంటారు. ఇంకా దేశానికి కూడా మనము ఎంతో హెల్ప్ చేయొచ్చు అనేసి తెలుసుకోవడం జరుగుతుంది. సో, ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో, సైన్స్‌లో, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి అనేసి చెప్పారు. సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ షుడ్ బి ఎన్హాన్స్డ్ కీపింగ్ ఇన్ మైండ్ ద యాక్సలరేటెడ్ గ్రోత్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా సైన్స్ అనేటువంటి దాంట్లో మనం గనక డెవలప్ అనేది సాధిస్తే నేషనల్ ఎకానమీ అనేది కూడా డెవలప్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో సైన్స్ ఎడ్యుకేషన్‌ని, రీసెర్చ్‌ని ఎంకరేజ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద స్కూల్ స్టేజ్. అంటే సైన్స్, మ్యాథమెటిక్స్ అనేటువంటివి కంపల్సరీగా చేసేశారు. అంటే ఇంటిగ్రల్ పార్ట్‌గా చేసేశారనమాట. ఎప్పటివరకి? స్కూల్ స్టేజ్, ఎండ్ ఆఫ్ ద స్కూల్ స్టేజ్ వరకి కంపల్సరీ 2 సబ్జెక్టులు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏంటది అంటే మ్యాథమెటిక్స్, సైన్స్ అంతే. స్కూల్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక నువ్వు కావాలంటే సోషల్ స్టడీస్‌లో హెచ్‌ఈపీ అని, హెచ్‌ఈసీ అనో, సీఈసీ అనో ఇట్లా కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. కానీ స్కూల్ లెవెల్ వరకి కంపల్సరీ మీకు 2 సబ్జెక్ట్స్ కంటిన్యూగా వస్తానే ఉంటాయి. ఏంటవి అంటే సైన్స్ ఇంకా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. సో ఎడ్యుకేషన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ గురించి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ వీటిపైన కూడా ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు. దేర్ షుడ్ బి అట్‌లీస్ట్ 1 అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇన్ ఎవ్రీ స్టేట్. సో అగ్రికల్చర్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ అగ్రికల్చర్‌ని కూడా ఒక స్టడీ లాగా చేసే విధంగా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేటువంటిది ప్రతి స్టేట్‌లో కూడా ఉండాలి అనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ షుడ్ బి యాస్ ఫార్ యాస్ పాసిబుల్ ఏ సింగిల్ క్యాంపస్ యూనివర్సిటీస్. అవన్నీ కూడా ఒక్క క్యాంపస్‌లోనే ఉండాలి. అంటే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఒక క్యాంపస్‌లోనే ఆ యూనివర్సిటీ మొత్తం కూడా ఉండే విధంగా వీళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. వెన్ నెసెసరీ మే హావ్ కన్‌స్టిట్యూట్ కాలేజెస్ ఆఫ్ డిఫరెంట్ క్యాంపసెస్. అవసరమైతే సో దానికి అనుగుణంగా ఆ సింగిల్ క్యాంపస్ యూనివర్సిటీకి అనుగుణంగా డిఫరెంట్ ప్లేసెస్‌లో కాలేజెస్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ షుడ్ బి కంపల్సరీ. ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో మనం చూసినట్లయితే ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్‌షిప్ అంటారు దీన్ని. సో ఇది కంపల్సరీ చేశారు. వాళ్ళు ఏదైతే టెక్నికల్ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారో దానికి రిలేటెడ్‌గా వాళ్ళు కంపల్సరీ ఇండస్ట్రీలోకెళ్ళి డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది పొందాల్సిందే. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్, అప్రెంటిస్‌షిప్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో అనేసి చెప్పడం జరిగింది. దేర్ షుడ్ బి కోఆపరేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ బెటర్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో ఈ విధంగా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఇంకా ఇండస్ట్రీస్‌కి మధ్య కోఆపరేషన్ అనేది కూడా పెరగడం జరిగిందనమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అగ్రికల్చర్ అనేటువంటి దాన్ని డెవలప్ చేసే దాని కోసము ప్రతి స్టేట్‌లో కూడా ఒక యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అనే దాన్ని కూడా కంపల్సరీ చేయడం జరిగిందనమాట. దెన్ ద నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్. సో బుక్స్ ప్రొడక్షన్ గురించి ఇప్పుడు చూద్దాం మనం. ద క్వాలిటీ ఆఫ్ బుక్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ బై రిక్రూటింగ్ ద బెస్ట్ టాలెంట్ బై ప్రొవైడింగ్ ద బెస్ట్ సాలరీస్ ఆర్ పేమెంట్. అంటే మంచి కరికులంతో ఉన్నటువంటి సిలబస్ ఉన్నటువంటి బుక్స్‌ని ప్రెజెంట్ చేసేదానికి వాళ్ళు మంచి సాలరీస్ ఇస్తూ హ్మ్, ఆ దానిపైన రీసెర్చ్ చేసే విధంగా వీళ్ళేం చేశారు అంటే ఈ ఎన్‌పీఈ 1968 ద్వారా చర్యలు తీసుకున్నారు. దెన్ హై క్వాలిటీ బుక్స్ షుడ్ బి పబ్లిష్డ్ ఫర్ ద స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్. సో బుక్స్ కూడా ఎలా ఉండాలి అంటే హై క్వాలిటీతో ఉండే బుక్స్‌నంతా కూడా పబ్లిష్ చేసి స్కూల్స్‌కి, యూనివర్సిటీస్‌కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ యాన్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్. అది ఇమ్మీడియేట్‌గా అమలు కావాల్సిన పనిగా చెప్పడం జరిగింది. ద ప్రైజ్ షుడ్ బి అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ద స్టేట్ షుడ్ పబ్లిష్ దెమ్ ఆన్ నో ప్రాఫిట్, నో లాస్. సో ఆ బుక్స్ అనేటువంటివి ఎలా ఉండాలి అంటే ప్రతి స్టూడెంట్‌కి కూడా అఫోర్డబుల్‌గా ఉండాలి అని చెప్పిందనమాట ఈ ఎన్‌పీఈ 1968. ఇంకా ఏం చెప్పింది అంటే ఎవ్రీ స్టేట్ ఏం చేయాలంటే ఆ బుక్స్‌ని పబ్లిష్ చేయాలి. ఆ పబ్లిష్ చేసి అవి పిల్లలకి అందించేటప్పుడు నో ప్రాఫిట్, నో లాస్ అనేటువంటి మెథడ్‌ని ఉపయోగించాలి అని 1968లో చెప్పడం జరిగిందనమాట. అంటే మనకి ఇప్పుడైతే ఫ్రీ బుక్స్ ఉన్నాయి. బట్ అప్పుడేంటి అంటే నో ప్రాఫిట్, నో లాస్. అంటే ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. దాని ప్రింటింగ్ కాస్ట్ ఎంతో అంతే. అంటే మినిమల్ కాస్ట్‌కే వచ్చేస్తుందనమాట. చాలా మినిమమ్ కాస్ట్‌కి బుక్ అనేటువంటిది రావడం జరిగింది ఆ కాలంలో. ఈ విధంగా బుక్స్ గురించి, వాటి పబ్లిషింగ్ గురించి మనకి వివరించడం జరిగింది ఇందులో. దెన్ ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ఎగ్జామినేషన్స్. సో ఎగ్జామినేషన్స్ రిఫార్మ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ద బెటర్ అండ్ కంటిన్యూయస్ అసెస్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఎగ్జామినేషన్‌ని కూడా రిఫార్మ్ చేయడం జరిగింది. కంటిన్యూయస్ అసెస్మెంట్ ఉండాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. టు డెవలప్ మోర్ రిలయబిలిటీ అండ్ వాలిడిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఈ కంటిన్యూయస్ అసెస్మెంట్ అనేది ఎందుకు ఉండాలి అనుకున్నారంటే ఎగ్జామ్స్‌లో కండక్ట్ చేసే దాంట్లో రిలయబిలిటీ ఉండాలి, వాలిడిటీ అనేటువంటిది ఉండాలి అని కూడా వాళ్ళు భావించడం జరిగింది. సో రిలయబిలిటీ, వాలిడిటీ ఆర్ నథింగ్ బట్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఎగ్జామ్ అనమాట. అంటే సో ఆ ఎగ్జామ్స్ అనేటువంటివి ఎవరు కరెక్షన్ చేసినా కానీ వాళ్ళకి అదే విధంగా మార్క్స్ రావడము. అదేవిధంగా ఆ పేపర్ కానీ అవన్నీ కూడా అకార్డింగ్ టు ద నార్మ్స్ ఉన్నాయా లేదా అనేసి ఉండడము. ఎగ్జామ్స్ అనేటువంటివి ఆ విధంగా కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూయస్‌గా ఉండాలి అసెస్మెంట్ అనేది అని కూడా ఇందులో పేర్కొనడం జరిగిందనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ద క్వాలిటీ
సో, ఇప్పుడు మనం సెకండరీ ఎడ్యుకేషన్ గురించి చూద్దాము. ద క్వాలిటీ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షుడ్ బి ఎన్హాన్స్డ్. ఫెసిలిటీస్ ఫర్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంక్రీజ్డ్ అట్ దిస్ స్టేజ్. సో, సెకండరీ ఎడ్యుకేషన్ ఓకేనా? సో, ఇక్కడ ఏమవ్వాలి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్‌గా ఉండాలి. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్‌గా ఉండాలి. సో, ఈ టెక్నికల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుంది అంటే ద స్టూడెంట్స్ గెట్ డిఫరెంట్ స్కిల్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ లాగా అనమాట. అంటే కొన్ని ఇండస్ట్రీస్‌లో కానీ అంటే వాళ్ళు వర్క్ అనేది నేర్చుకుంటారనమాట. ఈ టెక్నికల్ వొకేషనల్ కోర్సెస్ ద్వారా. సో, ఎప్పుడైతే వాళ్ళు ఆ వర్క్ నేర్చుకుంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత దే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. సో, దే డైరెక్ట్‌లీ కెన్ స్టార్ట్ దేర్ ఓన్ వర్క్. సో, దాంతోటి వాళ్ళు బతుకుతూ ఇంకొక నలుగురికి పని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఉండేటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్‌ని, టెక్నికల్ ఎడ్యుకేషన్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. దిస్ ఈజ్ ఆల్సో షుడ్ బి ఎన్హాన్స్డ్ టు టాకిల్ ద బ్రాడ్ డిమాండ్ ఆఫ్ కంట్రీ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద మ్యాన్ పవర్. సో, ఇంకా ఇది బ్రాడ్‌గా ఏమని ఆలోచించారు అంటే, ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్‌లో ఎవరైతే డెవలప్ చేసుకుంటూ ఆ ఎడ్యుకేషన్ పొందుతారో, వాళ్ళందరూ కూడా మన ఇండియాకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్‌గా మారిపోతారు. అంటే ఇండస్ట్రీసు ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి, వాటిలో మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతుంది కాబట్టి, ఇక్కడ టెక్నికల్ వొకేషనల్ ఎడ్యుకేషన్‌ని కూడా డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. ఎట్ సెకండరీ స్టేజెస్ ఫెసిలిటీస్ ఫర్ టెక్నికల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ షుడ్ బి సూటబుల్లీ డైవర్సిఫైడ్ టు కవర్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ సచ్ యాస్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రేడ్ అండ్ కామర్స్, మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్, హోమ్ మేనేజ్మెంట్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సెక్రటరియల్ ట్రైనింగ్ ఎట్సెట్రా. సో, ఈ సెకండరీ స్టేజెస్ అయినటువంటి వాటిల్లో ఎలాంటి సెగ్మెంట్స్‌లో ఎడ్యుకేషన్‌ని డెవలప్ చేశారు అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రేడ్, కామర్స్, మెడిసిన్, ఇంకా పబ్లిక్ హెల్త్, హోమ్ మేనేజ్మెంట్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా సెక్రటేరియల్ ట్రైనింగ్ ఇలాంటి డిఫరెంట్ వొకేషనల్ కోర్సెస్ అంటే వొకేషనల్ ఫీల్డ్స్ అనేటువంటివి, టెక్నికల్ ఫీల్డ్స్ అనేటువంటివి డెవలప్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఎడ్యుకేషన్. So, next we are going to discuss university education. The number the students should be based on the availability of the laboratory, library and other facilities. అంటే యూనివర్సిటీస్‌లో ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉండాలి. ద బెస్ట్ లాబొరేటరీస్ ఉండాలి వాళ్ళకి, లైబ్రరీస్ ఉండాలి, ఇంకా అదర్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. ఇంకా స్టాఫ్ అనేటువంటి వాళ్ళు కూడా మంచి అబిలిటీ కలిగినటువంటి వాళ్ళు కలిగి ఉండాలి. New universities should be established in the country only when suitable funding is there to maintain the standards. సో, న్యూ యూనివర్సిటీస్ అనేటువంటివి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫండింగ్ అనేటువంటిది ఉంటేనే. అంటే ఇప్పుడు పెట్టేసి నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మూసేసే విధంగా ఉండకూడదు. ఫండింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, స్టాండర్డ్స్ అనేవి కూడా మెయింటైన్ చేయగలిగితేనే న్యూ యూనివర్సిటీస్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేయాలి అనేసి చెప్పడం జరిగింది. దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్గనైజేషన్ షుడ్ బి గివెన్ స్పెషల్ అటెన్షన్ అండ్ ఫర్ ద ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అట్ దిస్ లెవెల్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కూడా స్పెషల్ అటెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. సో, వాళ్ళ యొక్క ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది వాళ్ళకిచ్చేటువంటి ట్రైనింగ్ అనేటువంటిది కూడా చాలా ఇంప్రూవ్డ్‌గా స్టాండర్డ్స్ అనేటువంటివి ఎక్కువగా రీసెర్చ్ చేసే విధంగా ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. సో, ఇదంతా కూడా ఎడ్యుకేషన్ ఇన్ యూనివర్సిటీస్ అనమాట. ఇంకా ఫర్ ప్రాపర్ రీసెర్చ్ ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌లో ఫర్ ప్రాపర్ రీసెర్చ్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రాపర్ ఫండింగ్ షుడ్ బి గివెన్. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ అనేటువంటి వాటిల్ని కూడా రీసెర్చ్ కోసము ఎస్టాబ్లిష్ చేసి వాటికి కూడా ప్రాపర్ ఫండింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి అని తీర్మానించడం జరిగిందనమాట. సో, ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కరస్పాండెన్స్ కోర్సెస్. సో, కరస్పాండెన్స్ కోర్సెస్ అంటే కొంతమంది వర్క్ చేసుకుంటూ చదువుకోవాలి అనుకుంటారు. ఓకేనా? అంటే వాళ్ళు కాలేజెస్‌కి రెగ్యులర్‌గా వెళ్లి చదవలేరనమాట. మరి అలాంటి వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అందాలి. మరి అప్పుడేంటి? కరస్పాండెన్స్ కోర్సెస్ అనేవి ప్రవేశపెట్టారనమాట. అంటే పార్ట్ టైమ్
and correspondence courses should be encouraged on a large scale at the university stage. ఇవి ఎక్కడ అంటే యూనివర్సిటీ స్టేజ్‌లో కరస్పాండెన్స్ కోర్సెస్ అనేటువంటివి, పార్ట్ టైమ్ కోర్సెస్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. These kinds of courses should also be encouraged for secondary school students, for teachers, for agricultural, industrial and other workers. అంటే ఇలాంటివి పార్ట్ టైమ్ లేదా కరస్పాండెన్స్ కోర్సెస్ అనేటువంటివి టీచర్స్‌గా ఉంటారు చూసారా? వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇంకా సెకండరీ స్కూల్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడతాయి. ఇంకా అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్‌లో ఉన్నటువంటి వర్కర్స్, అంటే ఎవరైతే వర్క్ చేసుకుంటూ మేము చదువుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. దోస్ ఆర్ ద కరస్పాండెన్స్ కోర్సెస్. దీస్ కోర్సెస్ షుడ్ గెట్ ద సేమ్ స్టేటస్ యాస్ రెగ్యులర్ ఆర్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. ఇది ఇంపార్టెంట్ చూడండి. సో ఈ కరస్పాండెన్స్ కోర్సెస్ అనేటువంటివి సేమ్ స్టేటస్ అనేవి కలిగి ఉంటాయి. ఎవరైతే ఫుల్ టైమ్ కోర్స్ చేస్తారో, రెగ్యులర్ కోర్స్ చేస్తారో అదే విధంగా ఈ కరస్పాండెన్స్ కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటువంటివి కలిగి ఉంటారు అని కూడా తేల్చి చెప్పడం జరిగింది. అంటే రెగ్యులర్‌గా చదివినా, క్లాసెస్‌కి వెళ్ళి క్లాసెస్‌లో కూర్చొని మొత్తం ఇయర్ చదివినా, లేదా వాళ్ళ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఇంకా కష్టపడి ఈ కరస్పాండెన్స్ కోర్సెస్ ద్వారా ఎడ్యుకేషన్ చేసినా బోత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ సేమ్ అనేసి చెప్పడం జరిగిందనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ లిటరసీ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్. సో లిటరసీ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్. టు ఇంక్రీజ్ ద లిటరరీ రేట్ ఇన్ ద కంట్రీ, ద లిటరసీ ప్రోగ్రామ్స్ ఆర్ క్యాంపెయిన్ షుడ్ బి స్టార్టెడ్. అంటే అక్షరాస్యత రేటు అనేటువంటిది పెంచాలి అనేసి అనుకున్నారు. ఓకేనా? సో ఇందువల్ల అక్షరాస్యత, లిటరసీ, సో మనకి చదువు అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాటికి క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్ దిస్ ఆల్ ద గవర్నమెంటల్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్, టీచర్స్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్. ఇంకా ఇలాంటి లిటరసీ ప్రోగ్రామ్స్ ఆర్ క్యాంపెయిన్స్‌లో సో గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా పాల్గొనే విధంగా ఇక్కడ వీళ్ళు నిర్ణయాలనేవి తీసుకోవడం జరిగిందనమాట. అంటే టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్, టు ఎంకరేజ్ ద లిటరసీ రేట్. సో లిటరసీ రేట్ అనేది పెంచాలి. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది చదువు ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చదువు అనేటువంటిది అందించాలి అనేసి దీని యొక్క ఉద్దేశ్యం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఆఫ్ మైనారిటీస్. మైనారిటీస్ యొక్క ఎడ్యుకేషన్ గురించి చూస్తే ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అండ్ టు ఎంకరేజ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్. రికమెండెడ్ ఇన్ ద స్టేట్మెంట్ దట్ వాజ్ ఇష్యూడ్ బై ద కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ హెల్డ్ ఇన్ ఆగస్ట్ 1961. సో ఆగస్ట్ 1961లో ఏం జరిగింది అంటే, సో ద కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్ అనేటువంటిది జరిగిందనమాట. ఓకేనా? ఇందులో ఏం రికమెండ్ చేశారు అంటే ప్రొటెక్షన్ ఫర్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అనేటువంటి దాన్ని రికమెండ్ చేశారు. మైనారిటీస్ యొక్క రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పారు. దాన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. NPE 1968లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 16th వన్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్. సో ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఉండాలి అని చెప్పారంటే, దే రికమెండెడ్ అడాప్టింగ్ ద 10+2+3 ప్యాటర్న్. The higher secondary stage of 2 years being located in schools, colleges are both according to the local conditions. అంటే సో 10th క్లాస్ వరకి, తర్వాత ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్, తర్వాత డిగ్రీ అనేది 3 ఇయర్స్, ఆ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇదంతా కూడా. సో ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఎవ్రీ 5 ఇయర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆల్సో రివ్యూ ద ప్రోగ్రెస్ మేడ్ అండ్ ఆల్సో న్యూ గైడ్‌లైన్స్ ఫర్ ద ఫ్యూచర్. సో ప్రతి 5 ఇయర్స్‌కి కూడా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక రివ్యూ లాగా చేయాలి ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ పైన అని కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే దీస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిజికల్ ఫిట్‌నెస్. సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేటువంటివి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా ఉండాలి. ఎప్పుడు చదువు అని కాకుండా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే దే గివ్ ద బెస్ట్ ఆర్ బెటర్ ఫిజికల్ ఫిట్‌నెస్ ఫర్ ద స్టూడెంట్స్. సో పిల్లల యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏ స్ట్రాంగ్ బాడీ
కూడా వాళ్ళు కలిగి ఉండాలి. అంటే ఏ స్ట్రాంగ్ బాడీ కంటైన్స్ ఏ స్ట్రాంగ్ మైండ్ అనేసి మనకొక ఆహ్, ప్రోవర్బ్ ఉంది కూడా. ఓకే. ఏ స్ట్రాంగ్ బాడీ కంటైన్స్ ఏ స్ట్రాంగ్ మైండ్ అనేసి. అంటే నీ యొక్క బాడీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటే, నీ మైండ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది అనేసి దాని యొక్క అర్థం అనమాట. అంటే ఈ స్పోర్ట్సు, గేమ్స్ ఇవేం నేర్పిస్తాయి అంటే మనకి, సో మనకి అప్స్ అండ్ డౌన్స్ అనేవొస్తాయి. ఫెయిల్యూర్, సక్సెస్ అనేవొస్తాయి అని నేర్పిస్తాయి. అలాగే ఒక మ్యూచువల్ రిలేషన్ అనేటువంటిది నేర్పిస్తాయి. టీమ్ వర్క్ అనేటువంటివి నేర్పిస్తాయి. ఇంకా ఫిజికల్‌గా మనకి ఫిట్‌గా ఉండేలాగా చేస్తాయి. కాబట్టి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ ఎన్‌పీఈ 1968లో. Sportsmanship of the average student also for the students who are good at sports and games, the playground and other facilities should be developed at priority basis. ప్లే గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. ప్రియారిటీ బేసిస్ పైన. అంటే ప్రతి పాయింట్‌ని ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ ఇన్సిస్ట్ చేస్తూ రావడం జరిగింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురించి, ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ గురించి, ఎడ్యుకేషన్ ఆఫ్ మైనారిటీస్, లిటరసీ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సెస్, ఇంకా యూనివర్సిటీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఇంకా ఎగ్జామినేషన్స్, ఇంకా ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్, ఇంకా ఎడ్యుకేషన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నేషనల్ సర్వీస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టాలెంట్, ఇంకా వచ్చేసి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఈక్వలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్, స్టేటస్ ఎమాల్యుమెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్, ఇంకా వచ్చేసి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవన్నిట్లో కూడా రికమెండేషన్స్ అనేటువంటివి ఈ నేషనల్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968 అనేటువంటిది చేయడం జరిగింది. సో, మనము ప్రతి పాయింట్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. చాలా క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో, మీకందరికీ కూడా చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ